అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బీన్స్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ బీన్స్ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మసాలాలు లేకుండా చిక్కటి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని మనం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కేజీ బీన్స్‌ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ఆయిల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న కారం, పసుపు, సాల్ట్ మొత్తం కూడా బీన్స్ ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బీన్స్ అనేది మరీ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. 60-70% ఉడికితే సరిపోతుందండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో చాలా హెల్తీ రెసిపీస్, ఇన్‌స్టంట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూసి ట్రై చేయండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బీన్స్ అనేది మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. బీన్స్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ ప్రాసెస్‌లో చేశారంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు వరకు చెక్కను వేసుకోవాలండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు ఆవాలు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు ఆయిల్‌లో మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2, 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి ప్యూరీ చేసుకొని వేసుకోవాలండి. కర్రీని మీరు ఈ ప్రాసెస్‌లో చేశారంటే చాలా చక్కగా కుదురుతుందండి. అంటే ఇలా విడివిడిగా ఫ్రై చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు టమాటా ప్యూరీ మొత్తం కలిసిపోయి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకి ధనియా పౌడర్, అలాగే అర టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలండి. చివర్లో 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చివర్లో వేసి ఒకసారి కర్రీ చేయండి. ఈ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్లు మొత్తం గ్రేవీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకాస్త పలుచగా కావాలి అనుకుంటే ఇంకాస్త నీళ్లు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకొని ఇప్పుడు దీన్ని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బీన్స్‌ని వేసుకోవాలి. బీన్స్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. బీన్స్‌ని ఇలా ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. 2, 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీర చల్లేసుకోవాలండి. బీన్స్ వేసిన తర్వాత మరీ ఎక్కువ సేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 2, 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ కర్రీని మనం రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుందండి. అంతేనండి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్